హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం లాజికల్ ఆపరేటర్స్ గురించి చూద్దాం. సో మీకు ఆల్రెడీ క్లాస్ క్రియేట్ చేయడం తెలుసు కాబట్టి నేను మళ్ళీ క్లాస్ క్రియేట్ చేయడం చూపించట్లేదు. సో ఇక్కడికి వెళ్ళిపోయి మీరు ఆ ప్యాకేజ్ మీద క్లిక్ చేసి న్యూలోకి వెళ్ళి క్లాస్ అని క్లిక్ చేసి దాని మీద నేను ఆల్రెడీ నేమ్ ఇచ్చాను. ఓకే, సో లాజికల్ ఆపరేటర్ అని నేమ్ ఇచ్చాను. సో అందుకని మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయటం లేదు. ఐ హోప్ యూ అండర్స్టాండ్ హౌ టు క్రియేట్ ఏ క్లాస్. సో లాజికల్ ఆపరేటర్లోకి వచ్చేటప్పటికి మీకు దెర్ ఆర్ త్రీ important things you need to understand. One is AND operator and second one వచ్చేసి OR, దీన్ని పైప్ సింబల్ అంటారు. ఓకే, OR ఆపరేటర్. అలాగే లాస్ట్ వచ్చేసేసి నాట్ ఈక్వల్. సో అంటే ఎక్స్క్లమేషన్ వస్తే నాట్ ఆపరేటర్ అంటారు. దీన్నేమో అండ్ అంటాము, దీన్నేమో ఆర్ అంటాము, దీన్నేమో నాట్ ఆపరేటర్ అని అంటాము. సో మీకు 10th స్టాండర్డ్ లో కనుక మీకు గుర్తున్నట్టయితే ఈ అండ్ ఆపరేటర్ అనేది చాలా ఈజీ అవుతుంది. లెట్స్ సే అండ్ ఆపరేటర్ ఇలా యూస్ చేస్తాం మనం. ఆర్ ఆపరేటర్ అనేది ఈ విధంగా యూస్ చేస్తారు. ఓకే, అలాగే నాట్ ఆపరేటర్ అనేది లెట్స్ సే దీని ముందు ఫర్ ఎగ్జాంపుల్ యూఆర్ ట్రైంగ్ టు కంపేర్ సంథింగ్, ఏ ఈజ్ ఈక్వల్ టు బిని కంపేర్ చేస్తున్నారు, దీని ముందు నాట్ అనేది యూస్ చేయాలంటే ఇలా యూస్ చేస్తారు. ఓకే, సో ఇక్కడ ఏ అనేది ఒక ఎక్స్ప్రెషన్ అనుకోండి, బి అనేది అనదర్ ఎక్స్ప్రెషన్ అనుకోండి, లేదా కింద మీకు డిమాన్స్ట్రేట్ చేసినట్టుగా PQ అనేవి 2 స్టేట్మెంట్స్ ఆర్ 2 ఎక్స్ప్రెషన్స్ అనుకుందాం. సో P అనేది ఒక ఎక్స్ప్రెషన్ అండ్ Q అనేది ఇంకో ఎక్స్ప్రెషన్. సో వాటి మధ్య ఎలా ఉంటుంది అనేది మనం చూద్దాం. లెట్ us say మీకు 10th స్టాండర్డ్ లో గుర్తున్నట్టయితే PQ ఆర్ 2 స్టేట్మెంట్స్ కంజంక్షన్ అంటారు దీన్ని. సో P అండ్ Q. సో P అండ్ Q, P స్టేట్మెంట్ ట్రూ అయింది, Q స్టేట్మెంట్ ట్రూ అయింది. P అండ్ Q ఎప్పుడు ట్రూ అవుతుందంటే వెన్ బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ దెన్ ఓన్లీ ఇట్ ఈస్ ట్రూ. అదే P అనేది ట్రూ అయ్యి నెక్స్ట్ ది ఫాల్స్ అయినప్పుడు వన్ ఆఫ్ ది స్టేట్మెంట్ ఈస్ ఫాల్స్ కాబట్టి ఫాల్స్ అవుతుంది. సిమిలర్లీ ఒక ఫాల్స్ ఒక ట్రూ ఉంది, అప్పుడు కూడా ఫాల్సే అవుతుంది. బోత్ ద స్టేట్మెంట్స్ ఫాల్స్ అయినప్పుడు కూడా P అండ్ Q అనేది ఫాల్స్ అవుతుంది. దట్ మీన్స్ వెన్ యూ ఆర్ ట్రైంగ్ టు డూ లాజికల్ అండ్ both the expressions or both the statements needs to be true. Both are true, then only it will be true. Otherwise it will be false. అదే R విషయంలోకి వచ్చేటప్పటికి PQ లో any one of the statement, either P or Q, any one of the statement is true, then the P or Q is true అవుతుంది. సో దీన్ని డిస్జంక్షన్ అంటాం, కంజంక్షన్ డిస్జంక్షన్. ఓకే, సో PQ అండ్ PRQ, సో రెండిట్లో మీకు ఎనీ వన్ ఆఫ్ ది స్టేట్మెంట్ ఈస్ ట్రూ దెన్ ఇట్ ఈస్ ట్రూ. చూడండి, నెక్స్ట్ P అనేది ట్రూ ఉంది, Q అనేది ఫాల్స్ ఉంది, ఇక్కడ ట్రూ అవుతుంది బికాస్ వన్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ. సిమిలర్లీ ఫాల్స్ అండ్ ట్రూ, ఇక్కడ కూడా ఫాల్స్ అవుతుంది. వెన్ బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ ఫాల్స్ దెన్ ఓన్లీ ఇట్ ఈస్ ఫాల్స్. అలాగే నాట్ అంటే నెగేషన్ P అంటాం. అంటే P అనే స్టేట్మెంట్ మనం ట్రూ అన్నాం అనుకోండి, నెగేషన్ ఆఫ్ P మీన్స్ ఫాల్స్. దాని ఆపోజిట్ ని మనం నెగేషన్ గా తీసుకుంటాం, దాన్ని నాట్ ఆపరేటర్ అంటాం. ఒకవేళ మీకు ఇది ఇక్కడ అర్థం కాకపోయినా సరే సింపుల్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అండ్ ఆపరేటర్ when you are trying to do with 2 expressions, if both the statements are true then only and operator is true. అలాగే ఆర్ ఆపరేటర్ లో if both the statements are false then only it is false. అలాగే నాట్ ఈక్వల్ టు ఆపరేటర్, ఇఫ్ యు ఆర్ సేయింగ్ ద స్టేట్మెంట్ ఈస్ ట్రూ, నాట్ ఆపరేటర్ అనేది మీరు యాడ్ చేసినట్టయితే అది ఫాల్స్ అవుతుంది. సో దాన్ని ఎలా అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక ఎగ్జాంపుల్ గా చూసినట్టయితే లెట్ us say system dot out dot print ln అని రాసి నేను ఏం చేస్తున్నానంటే ఐఎమ్ గోయింగ్ టు కంపేర్ 2 values. లెట్ us say 4 greater than 2 అనే దాన్ని నేను దేంతో కంపేర్ చేస్తాను అంటే 4 greater than 2 ని బ్రాకెట్ లో పెట్టాను అండ్ what I'm going to do is 7 greater than 5 అని తీసుకున్నాను. తీసుకొని then what I'm going to do is I'm going to close this bracket and give the colon. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్టయితే బ్రాకెట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ బ్రాకెట్స్ అన్ని క్లోజ్ చేయాలి. ఓకే, సో ఇఫ్ యూ లుక్ ఎట్ సిస్టమ్ డాట్ ప్రింట్ ln, దిస్ వన్ ప్రింట్ ln, ఆబ్వియస్ గా ఇక్కడ మీకు
ఏ బ్రాకెట్స్ ఉన్నా బ్రాకెట్స్ క్లోజ్ చేసాం. అబ్జర్వ్ చేయండి, 4 గ్రేటర్ దెన్ 2 అనేది ట్రూ, కరెక్ట్. 7 గ్రేటర్ దెన్ 5 అనేది ట్రూ. సో వెన్ బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ, అండ్ స్టేట్మెంట్ యూజ్ చేసాం కాబట్టి మనకి ఈ అవుట్పుట్ విల్ బి ట్రూ అని వస్తుంది. నౌ లెట్స్ ట్రై అండ్ ఎగ్జిక్యూట్ అండ్ సీ. ఓకే, మనం డెసిషన్ మేకింగ్ చేసేటప్పుడు ఇది వాడతాం అనమాట. లెట్ అస్ సే దీన్ని నేను ఏం చేస్తున్నానంటే ఇంకొక స్టేట్మెంట్ లాగా తీసుకుంటున్నాను. తీసుకొని వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు డూ ఈజ్ 4 ఇక్కడ 7 లెస్ దెన్ అని చెప్పి ఇస్తున్నాను. ఓకే, 4 గ్రేటర్ దెన్ 2 అనేది 2, 7 లెస్ దెన్ 5 అనేది ఫాల్స్. ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ ఐ రన్ దిస్, వాట్ విల్ హ్యాపెన్, వన్ ఆఫ్ ది స్టేట్మెంట్ ఈస్ ఫాల్స్ కాబట్టి ఇది ఫాల్స్ అవుతుంది. చూడండి, ఫస్ట్ స్టేట్మెంట్ ఏమో ట్రూ అవుతుంది, సెకండ్ స్టేట్మెంట్ ఏమో ఫాల్స్ అవుతుంది. సీ హియర్, ట్రూ అండ్ ఫాల్స్. అదే సేమ్ దాన్ని మళ్ళీ కాపీ చేసి దీన్ని నేను 2 స్టేట్మెంట్స్ నెగిటివ్ అని చెప్పాను అనుకోండి. 4 లెస్ దెన్ 2 అలాగే 7 లెస్ దెన్ 5, బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ రాంగ్. అప్పుడు కూడా దెన్ ఇఫ్ ఐ ట్రై టు రన్ దిస్, దెన్ ఆబ్వియస్లీ ఇట్ విల్ బి ఫాల్స్ బికాస్ both the statements are wrong. One of the statement ఉన్న రాంగ్ అవుతుంది, అలాగే both the statements ఉన్న కూడా రాంగ్ అవుతుంది. చూడండి, ట్రూ, ఫాల్స్, ఫాల్స్. ఓకే, అలాగే లాజికల్ ఆర్ చూసినట్టయితే ఇఫ్ వన్ కండిషన్ ఈస్ ట్రూ దెన్ దట్ విల్ బి ట్రూ. సో ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే మళ్ళీ తీసుకొని నేను ఇక్కడ కమెంట్ చేస్తున్నాను. దీన్ని లెట్స్ కమెంట్ దిస్ and comment this also. What I am planning to do is I will make one of the statement is true. Let's say if I use OR operator, ikkada OR operator use chesinattaithe meeru, then both the statements are true. Then in that case it is obviously true. So both the statements are true means it will be true. Alage nenu ippudu deenne malli తీసుకొని సేమ్ తీసుకొని అందులో ఏం చేస్తానంటే ఒక స్టేట్మెంట్ ని రాంగ్ చేస్తాను. ఆ స్టేట్మెంట్ అంటే 7 లెస్ దెన్ 5 అంటాను, విచ్ ఈస్ రాంగ్. బట్ వెన్ యూ ఆర్ యూజింగ్ ఆర్ ఆపరేటర్ దిస్ విల్ బి ట్రూ బికాస్ 4 గ్రేటర్ దెన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది కాబట్టి. ఇఫ్ యూ రన్ దిస్ ప్రోగ్రామ్, సీ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఫస్ట్ స్టేట్మెంట్ ట్రూ, సెకండ్ స్టేట్మెంట్ ఆల్సో ట్రూ. అలాగే నెక్స్ట్ వచ్చేసి 4 లెస్ దెన్ 2 అని తీసుకోండి. అలాగే దీన్ని మార్చండి, 7 లెస్ దెన్ 7 గ్రేటర్ దెన్ 5 అలాగే ఉంచండి. ఓకే, 4 లెస్ దెన్ 2 అనేది రాంగ్ కదా. సో ఇక్కడ కూడా మీకు ట్రూ అనే చూపిస్తుంది. సో యు ఆర్ రన్నింగ్ దిస్, దెన్ ఆబ్వియస్లీ యు విల్ బి గెటింగ్ ఆల్ ట్రూ. ఎప్పుడు ఫాల్స్ అవుతుంది ఇది? వెన్ బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ రాంగ్. బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ రాంగ్ అంటే 4 లెస్ దెన్ 2 అని రాస్తున్నాను, అలాగే 7 లెస్ దెన్ 5 అని రాస్తాను. ఇన్ దట్ కేస్ ఓన్లీ ఇట్ విల్ బి false. In all other cases it will be true. If you run this program, obviously you will see the outcome as లాస్ట్ వన్ కి మాత్రమే ఫాల్స్ అవుతుంది, మిగతా 3 కేసెస్ లో ట్రూ అవుతుంది. అలాగే ఫస్ట్ కేసు లో మీరు చూసినట్టయితే వెన్ బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ, అండ్ ఇక్కడ కూడా లాస్ట్ స్టేట్మెంట్ కావాలంటే మీరు ఎగ్జిక్యూట్ చేసి చూడొచ్చు. వెన్ బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ ఫాల్స్ అన్నప్పుడు కూడా ఇక్కడ అండ్ ఆపరేటర్ యూస్ చేసినప్పుడు కూడా మీకు అది ఫాల్స్ అయిపోతుంది. ఓకే, సో కావాలంటే మీరు ఎగ్జిక్యూట్ చేసి చూసుకోవచ్చు దీన్ని కూడా. సో ఐఎమ్ జస్ట్ ఎగ్జిక్యూటింగ్ ఇట్ వన్ మోర్ టైమ్ జస్ట్ టు షో యూ ఓకే హౌ అండ్ ఆర్ ఆపరేటర్స్ ఆర్ వర్కింగ్ ఫైన్. సి ఫాల్స్ అయింది కదా. సో సిమిలర్లీ మనం దీన్ని ఇదే లాజికల్ అండ్ లాజికల్ ఆర్ చూసాము. అలాగే లాజికల్ నాట్ ఆపరేటర్ చూడాలి అంటే ఎలా ఉంటుంది అంటే, let us say what we are going to do is we will take one statement and which is true means, let us say I am going to take some simple statement as let's consider this example. Okay, let me take 4 is equal to 2. 4 is equal to 2. Okay, 4 is equal to 2 అనేది false. If you are running it simply, then obviously what you are going to do is you are going to get false. But if I apply not equal to in front, లాజికల్ నాట్ అనేది నేను దీని ముందు కనుక చూడండి, బ్రాకెట్స్ ఎక్కడెక్కడ స్టార్ట్ చేశాను ఎక్కడెక్కడ ఎండ్ చేశాను చూడండి. ఇంకొక బ్రాకెట్ యూస్ చేసి నాట్ ముందు పెడితే బేసికల్లీ 4 ఈక్వల్ టు 2 ఈజ్ ఫాల్స్, కానీ నాట్ అంటే దానికి ఆపోజిట్ ఏంటి, ట్రూ అవుతుంది. సో ఇఫ్ యు ఆర్ రన్నింగ్ దిస్ వన్, దెన్ ఆబ్వియస్లీ ద అవుట్కమ్ విల్ బి ట్రూ. సో దిస్ ఇస్ హౌ you are going to make use of logical and logical or and అలాగే
ఇంకొకటి నాట్ లాజికల్ నాట్ స్టేట్మెంట్. సో ఇవి అన్ని కూడా మనకి రిలేషనల్ ఆపరేటర్స్ అలాగే లాజికల్ ఆపరేటర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి డెసిషన్ మేకింగ్ లో మనం వాడతాము. సో డెసిషన్ మేకింగ్ అంటే లూప్ స్టేట్మెంట్స్ అని ఉంటాయి. ఆ లూప్ స్టేట్మెంట్స్ ఏంటి, వాటిని ఎలా వాడాలనేది మనం సబ్సీక్వెంట్ వీడియోస్ లో చూస్తాం. థ్యాంక్ యూ.